నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. లీడర్ అంటే ఎలా ఉండాలి? దీనికి ఖచ్చితమైన నిర్వచనం ఎవరు చెప్పకపోయినా ఇప్పుడు మన నేతలు చూస్తే వీళ్ళ మన నేతలు అన్న అనుమానం మాత్రం రాకమానదు. హద్దులు మీరి పరస్పర దూషణలు చేసుకుంటున్న మన నేతల తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. విచక్షణ మరచి తమ నోరు జారి చూపిస్తున్న నేతల తీరుపై ఇవాళ స్టోరీ బోర్డ్. ఇన్నాళ్లు కోటలు దాటిన మన నేతల మాటలు ఇప్పుడు హద్దులు దాటుతున్నాయి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు రోడ్డుకి తిట్టుకుంటున్నారు. బజారు మనుషుల్లా దిగజారి ఒకరినొకరు దూషించుకుంటున్నారు. సభ్య సమాజం తలదించుకునే స్థాయికి దిగజారిపోయిన మన నేతల తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఇది మన నేతల తీరు. ప్రజల రక్తాన్ని, పేదల రక్తాన్ని, తెలంగాణ రక్తాన్ని దాన్ని తాగి సీమాంధ్ర పాటబాడేటువంటి ఒక రాక్షసుని. ఇది మన నేతలు ప్రత్యర్థుల్ని విమర్శించే విధానం. ఇజ్రాయెల్ కూడా చివరికి చంద్రబాబు నాయుడిని తమ సంఘంలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఆడా మగా కానీ ఇలాంటి పార్టీని, ఆడా మగా కానీ నీలాంటి నాయకుణ్ణి. ప్రజాస్వామ్యంలో నేతలు విమర్శించేది ఇలాగేనా? మా దేహం ముక్కలైనా సరే ఈ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమనేటువంటి హెచ్చరిక కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఈ రోజు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు వాదులాడుకోవాల్సింది ఇలాగేనా? ఇప్పుడు హద్దులు దాటుతున్న మన నేతల తీరు చూస్తుంటే మన ప్రజాస్వామ్యం ఎటుపోతోందా అన్న అనుమానం కలగక మానదు. ఎవరో ఒకరు ఇలా విమర్శలు చేస్తున్నారంటే సరే, కానీ ఇప్పుడు దాదాపు అంతా అదే బాటలో తమ నోటికి పని చెప్తున్నారు. మళ్ళా చెప్తా ఉన్న ఆంధ్ర నాయకులారా, ఒక్కటంటే 100 అంటాం. కన్ను కావరమెక్కి నీ అంత తేలుస్తాం. ఈ పోలీసు రాజ్యంలో రాదు. బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మీరు చెయ్యి కోసేదానికి చెయ్యి ఎత్తేంత లోపల చెయ్యి ఏం చేస్తారో మా వాళ్ళు తెలియదు. మనది ప్రజాస్వామ్యం. ఓట్లేసి నేతల్ని గెలిపించేది ప్రజా ప్రతినిధులుగా మనకు సేవలందిస్తారని, ఓట్లేసిన తమను ఏదో ఉద్ధరిస్తారని. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. ఒక్కసారి గెలిచాక మళ్లీ 5 ఏళ్ల పాటు తమ ప్రజలకు కనిపించడం మానేస్తున్నారు. ఎన్నికల వేళలో మన నేతల మాటలు కోటలు దాటితే ఇప్పుడు మాత్రం హద్దులు దాటుతున్నాయి. మా జెండా పక్కన పెడతాం, కేసీఆర్ జెండా పక్కన పెట్టి రా, ఇంత మోసం చేశావు కదా, ఉద్యోగం వెనుక ఉండు. కొండా లక్ష్మణ్ బాబూజీ గారు పాపం ఆయన 90 ఏళ్ల పెద్ద ఆయనకేమి ఆశించి లేడు. తెలంగాణ కోసమే బతుకున్నటువంటి పెద్ద ఆయన నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దాం రమ్మని కూడా ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు గాని ధైర్యం గాని కేసీఆర్ కు లేదు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సహజమే. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల అలసత్వంపై ప్రభుత్వ నేతలు అడపాదడపా నోరు పారేసుకోవడం కామనే. సర్కార్ తప్పుల్ని ఎండగట్టేందుకే ప్రతిపక్షం అన్నట్లుగా అవసరం ఉన్నా లేకపోయినా తిట్టడం మన నేతలకు కామన్ అయిపోయింది. ఒకవేళ ఎప్పుడైనా తిట్టకపోతే తాము వీక్ అయిపోతామని ఇలా మైక్ దొరకగానే మైకాసురులుగా మారిపోతుంటారు. 50,000 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. జనం చెప్తున్నారు, ఇచ్చినోడు చెప్తున్నాడు, ఇవాళ ఐటీ కంపెనీలు చెప్తున్నాయి, విద్యా ఇన్స్టిట్యూషన్లు అన్ని కూడా చెప్తా ఉన్నాయి, స్కూళ్లు చెప్తున్నాయి. చివరికి అరటి పనులు అమ్మేటువంటి బండి అని కూడా మీరు వదిలిపెట్టలేదు. మీ పార్టీ వాళ్ళు అమ్ముడు పోయే సరుకు, మీరంతా అమ్ముడు పోయే సరుకు తోటి రాజ్యాధికారం వస్తుందా అండి? ఎంత నిక్కష్టమైన మనసు కావాలి, ఎంత పోరాట దీక్ష కావాలి? 3 పూటలు తాగే పండటంతో తెలంగాణ వస్తుందా? దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా విమర్శలు చేయడం ఒకెత్తు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇన్నాళ్లు తమ ఉనికి చాటుకోవడానికి చేస్తున్న విమర్శలు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మాటల స్థాయి పెంచి తమ స్థాయి తగ్గించి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. కేసీఆర్ నైజం, ఆ ఊసరవెల్లి భాగవతం అవసరాన్ని బట్టి ఆడుతున్న నాటకం. కానీ ఇటువంటి మోసగాడు, ఇటువంటి దౌర్భాగ్యుడు ప్రజల రక్తాన్ని, పేదల రక్తాన్ని, తెలంగాణ రక్తాన్ని దాన్ని తాగి సీమాంధ్ర పాటబాడేటువంటి ఒక రాక్షసుని తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేసి తాగిన విధంగా గుణపాఠం చెప్పాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు కదా, ఇంకా కూడా మనం చూస్తా ఉన్నాం, ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాడు. ఒక్క రోజు ఉండడు.
ఒక్క నిమిషం ఉండడు, తాగకుండా ఉండలేడు. 3 పూటల బిర్రగా తాగితేనే ఆయన బతకగలిగే మనిషి. ఆయనకు చివరికి డాక్టర్లు సైతం నువ్వు తాగొద్దని చెప్పినా తాగకుండా ఉండలేని మొనగాడు. రాజకీయ ప్రత్యర్థుల మీద చవకబారు విమర్శలు చేయడం కొందరు నేతలకు నిత్యకృత్యం అయిపోయింది. ప్రత్యర్థుల రాజకీయ వైఫల్యాలను ఎండగట్టడం మానేసి వారి వ్యక్తిగత విషయాల మీద దృష్టి పెడుతున్నారు. ఈ యొక్క తెలంగాణ ప్రాంత వాదాన్ని వాడుకొని కొడుకుని ఎమ్మెల్యే చేసుకున్నాడు, అల్లుని ఎమ్మెల్యే చేసుకున్నాడు. అంతకంటే ఆయన చేసింది ఏమిటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. సకల జన సమ్మెలో ఇంతమందికి చెప్పకుండా ఒక్కడే ఎందుకు పోవాల్సి వచ్చింది? ఎందుకు సోనియా గాంధీతో మాట్లాడాల్సి వచ్చింది? ఏమిటి నీ రహస్య ఒప్పందం? నీ రహస్య ఒప్పందం ఏమిటంటే తెలంగాణను ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఢిల్లీలో తెలంగాణ మాట్లాడను, హైదరాబాద్లోనే తెలంగాణ, ఢిల్లీలో నై తెలంగాణ. ఈ రాజకీయ విమర్శలు అక్కడితో ఆగిపోవడం లేదు. గతంలో వారి మాటల రికార్డులు కూడా చూపించి విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఏం మాట్లాడాడు? కేసీఆర్ సమైక్యవాది, కేసీఆర్ ఆంధ్రవాడు, తెలంగాణ ఉద్యోగులను కూడా కించపరిచి తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం చేయడానికి ఆయన మనసులో ఏముందో, ఆయన నైజం ఏమిటో 1996 జూలై 18 నాడు ఆయన అసెంబ్లీలో ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో మీరు గమనించాలి. ఆ ప్రసంగంలో మీరు ఒక్కసారి చూడండి దయచేసి. ప్రాజెక్ట్ కింద సర్ప్లస్ స్టాక్ మిగిలిపోతే వాటిని రాష్ట్రంలో ఏ మూలలోనైనా సరే మనం వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలి అధ్యక్ష. కానీ అటువంటి విధానం లేదు. ఈ కొన్ని మనకుగా మనం విధించుకున్నటువంటి ఆంక్షల వల్ల, నిబంధనల వల్ల, జోనల్ సిస్టమ్ వల్ల, 6 పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతా ఉన్నాం. అక్కడ ప్రాజెక్టులో పని లేకపోయినా కూడా మరి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ జీతభత్యాలకు కేటాయించి వాళ్ళని అక్కడ ఐడియల్ గా పెట్టుకుని ఈనాడు మనం డబ్బు ఖర్చు చేసి డబ్బు వృధా చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా మోత్కుపల్లి చేసిన విమర్శలపై టీఆర్ఎస్ నేతలు కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. మోత్కుపల్లి మాటల్ని మించేలా మాటల తూటాలు పేల్చారు. ఇజ్రాయెల్ కూడా చివరికి చంద్రబాబు నాయుడిని తమ సంఘంలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఆడా మగా కానీ ఇలాంటి పార్టీని, ఆడా మగా కానీ నీలాంటి నాయకుణ్ణి ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. నువ్వు ఏం చేసినా, ఏం చెప్పినా, ఎంత వాగినా, నీ పెంపుడు జంతువులు ఎంత మొరిగినా పట్టించుకునే వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు, నీకు చేతనైతే, విషయం మీద మాట్లాడే దమ్ముంటే, సమర్థత ఉంటే ఎక్కడికి వస్తావో చెప్పు. ప్రజల ముందు బహిరంగ చర్చన, మీడియా ముందు బహిరంగ చర్చన, మేధావుల ముందు బహిరంగ చర్చన, ప్రజా సంఘాల సమక్షంలో బహిరంగ చర్చన, జర్నలిస్టుల సమక్షంలో బహిరంగ చర్చన, ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం. మా పార్టీ తరఫున మా అధ్యక్షులు కేసీఆర్ గారు వస్తారు. నీకు చేతనైతే నువ్వు రా, తెలంగాణ అంశం మీద ఏం చెప్తావో మేము కూడా వింటాం. అక్కడితో ఆగలేదు. టిట్ ఫర్ టాట్ అన్నట్లు బాబు రికార్డు బయట్లను కూడా రిలీజ్ చేశారు టీఆర్ఎస్ నేతలు. అక్కడితో కూడా ఆగలేదు. మోత్కుపల్లి మీద, చంద్రబాబు మీద అంతే రేంజ్ లో తిట్ల పురాణం వినిపించారు టీఆర్ఎస్ నేతలు. ఆ మధ్యన నాగం జనార్దన్ రెడ్డి గారు అన్నారు, ఎన్టీఆర్ భవన్ అనేది చిల్లరగాళ్లకు నిలయంగా మారిపోయిందన్నారు. మరి మీ నాయకుల వైఖరి చూస్తుంటే, నీ వైఖరి చూస్తుంటే, నీ డ్రామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడుతుంది చిల్లరగాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి ఎన్టీఆర్ భవన్ అని అందరూ కూడా, ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు రోతబుట్టిస్తా ఉన్నాయి, మీ నాయకులు మాట్లాడే మాటలు రోతబుట్టిస్తా ఉన్నాయి. ఇంతకు మించిన, ఇంతకు నీతిబాహ్యమైన పనులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ఇంతకంటే దిగజారుడు పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఏనాడు కూడా లేదు. అందుకే చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తా ఉన్నాం, దీనికి ముగింపు పలుకుదాం, దీనికి భరతవాక్యం పలుకుదాం. దమ్ముంటే ఒకసారి, ఎందుకంటే మీ పార్టీ అధినాయకుడిగా నువ్వురా, మా పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు వస్తారు. ఏ విషయంలో నీతో చర్చించడానికైనా మేము సిద్ధం. ఇలా రెండు పార్టీల నేతలు తమ స్థాయి దిగజారి ఇలా తిట్టుకోవడం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకు ఎవరు వాడని భాషలో తిట్టుకోవడం రాజకీయాల్లో విలువల పతనావస్థకు పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. అధినేత స్థాయిలో ఉన్న వాళ్లే ఇలా నోరు పారేసుకుంటుంటే ప్రజలు వాళ్లను చూసి ఔరా అని నోళ్లు మూసుకుంటున్నారు. ఒక నాయకుడు అందరికీ ఆదర్శంగా ఉండాలి. మరి మన నేతలు ఎలా ఉన్నారు? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.